ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపైన సిట్ నివేదిక సమర్పించింది. ఇక 2 వాల్యూముల్లో సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నివేదిక అందించారు. మొదటి వాల్యూమ్ 112 పేజీలు, ఇక రెండో వాల్యూమ్ 152 పేజీలతో నివేదిక తయారు చేశారు. తాము గుర్తించిన అంశాలతో పాటుగా తాము తీసుకున్న చర్యలను కూడా నివేదికలో పేర్కొన్నారు. మొదటి వాల్యూమ్లో 9 చాప్టర్లలో తమ అబ్జర్వేషన్లను ఉంచిన సిట్ రెండో చాప్టర్లో వివిధ కేసులకు సంబంధించిన తమ ఫైండింగ్లను కూడా ఎఫ్ఐఆర్ల వారీగా వివరించింది. ఇక సిట్ నివేదిక విషయానికి వస్తే పల్నాడు జిల్లాలో నిందితుల్ని ప్రశ్నించకపోవడంతో పాటుగా వారిపైన సరైన సెక్షన్లు కూడా నమోదు చేయలేదు. కేసుల్లో నిందితుల్ని ఎఫ్ఐఆర్లో అగాంతకులుగా నమోదు చేయటం సరైంది కాదు. ఇక నిందితులు తెలిసి ఉన్నప్పటికీ కూడా వారిని అరెస్టు చేయలేదని సిట్ పేర్కొంది. ఈ కేసుల దర్యాప్తును నిందితులకు శిక్ష పడేంత వరకు కూడా జిల్లా ఎస్పీలు అలాగే రేంజ్ డీఐజీలు పర్యవేక్షించాలని సూచించింది. మరోవైపు పల్నాడులో 276, తిరుపతిలో 70, అనంతపురంలో 718 మందిని అరెస్టు చేసినట్లు సిట్ తెలిపింది. పల్నాడులో 192, తిరుపతిలో 20, అనంతపురంలో ఇక 527 మందినైతే ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని తెలిపింది. ఎఫ్ఐఆర్ ప్రకారం మొత్తంగా 1432 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఉంటే వారిలో 1245 మంది గుర్తించినట్లుగా పేర్కొన్నాయి. మరోవైపు పట్టపగలే హింసాత్మక ఘటనలు జరిగినా ప్రత్యక్ష సాక్షులను గుర్తించలేకపోయారని సిట్ పేర్కొంది. ఈవీఎంల ధ్వంసం జరుగుతున్నప్పుడు వెబ్ కాస్టింగ్ ఉన్నా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారనే ఫిర్యాదులు వచ్చినట్లుగా నివేదికలో పేర్కొంది. పోలింగ్ స్టేషన్లలో జరిగిన హింసాత్మక ఘటనను పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసే విషయంలో బిఎల్లు అలాగే వీఆర్ఓలు చాలా ఆలస్యం చేయటం ఆశ్చర్యం అనిపించిందని తన నివేదికలో రాసుకొచ్చింది. ఇక సరైన దర్యాప్తు చేయాలని ఇన్వెస్టిగేషన్ అధికారులకు మెమో జారీ చేసినట్లుగా సిట్ తెలిపింది. హింసకు పాల్పడిన ముఖ్య నేతల పాత్రను మరింత ఎస్టాబ్లిష్ చేసేలాగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని తన నివేదికలో పేర్కొంది సిట్. ఇక ఏపీ ఎన్నికలకి సంబంధించి జరిగిన ఆ హింసలకి సంబంధించి అయితే సిట్ నివేదికనైతే సమర్పించింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మమత, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి సిట్ నివేదికను డీజీపీకి అందజేయడం జరిగింది. అంటే మొదటి విడత కొంత షార్ట్తో కూడినటువంటి విషయాలు వెల్లడించిన ఈసారి చాలా క్లియర్ గా విషయాలు ఉండే విధంగా రెండో విడత మళ్ళా వారి యొక్క నివేదికను పూర్తి స్థాయిలో అందజేయడం జరిగింది. అయితే పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి మొత్తం ఏదైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఆ నివేదిక రూపంలో పొందుపరిచినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. చిత్తూరు, అనంతపురం, పల్నాడు ఈ 3 జిల్లాలలో జరిగినటువంటి మొత్తం 33 కేసులకు సంబంధించినటువంటి వివరాలు, అందులో నిందితుల జాబితా, అలానే గుర్తు తెలియని వ్యక్తులైతే ఎవరైతే నోట్ చేశారో వారిని 1200 మంది సుమారుగా అదుపులోకి తీసుకున్నటువంటి విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా అధికారుల పాత్ర ఏదైతే ఉందో వెబ్కాస్టింగ్ ద్వారా దాడులు జరిగినా గానీ ఆ దాడులు జరిగిన దానిలో గుర్తు తెలియని వ్యక్తులను ఫిర్యాదు చేసిన దానిపై కూడా ఆ మెమోలు జారీ చేసినట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే గతంలో 48 గంటల్లోనే నివేదిక ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు దరిదాపుగా 15 రోజులు గడిచిన తర్వాత పూర్తి స్థాయి నివేదికను అందజేయడం జరిగింది. ఇంకా ఈ కేసులో దర్యాప్తు కూడా వేగవంతం చేయాలంటూ కూడా స్పష్టం కూడా ఉండడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాలలోనూ 33 కేసులు నమోదు కావడం జరిగింది. 1260 మంది నిందితులు ఉన్నటువంటి పరిస్థితి. వీరందరిపై కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక దీనితో పాటు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఉదాసీనత వ్యవహరించి ఆర్ఓలు కానీ బిఎల్ఓలు కానీ వీళ్ళెవరు కూడా ఫిర్యాదు సమయంలో కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటూ కూడా చూడడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అలాగే అందరినీ అరెస్ట్ చేయలేదు, ఏది కూడా కరెక్ట్గా చేయలేదు అని చెప్పి సిట్ అయితే నివేదికల్లో సమర్పించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు మరి?
అంటే ఇప్పటికే చూసినట్లయితే కనుక ఆయా పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అధికారులను గుంటూరు జిల్లా వ్యాప్తంగా 13 మందిని గతంలో సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన వారిని చూసినట్లయితే కనుక ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారి మీద చర్యలకు కూడా సిద్ధమయ్యే పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల సమయంలో జరిగినటువంటి గొడవలకు సంబంధించి ప్రభుత్వ అధికారులు చాలా ఉదాసీనతగా వ్యవహరించారనేది మటుకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఎక్కడైతే వెబ్ కాస్టింగ్ ఉండి సీసీ కెమెరాలు ఉన్నా కానీ గుర్తు తెలియని వ్యక్తులు అంటూ ఫిర్యాదు చేసిన దాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. రైట్. అలాగే ఇందులో కొంతమంది తప్పు చేయని వాళ్ళు కూడా అల్లర్లకు పాల్పడని వాళ్ళని కూడా తీసుకున్నట్టుగా మనకైతే ఇంతకుముందుకు అదైతే ఒకటి ఉంది. అయితే దీనికి సంబంధించి మరి సిట్ ఎలాంటి చర్యలు తీసుకుంది, ఏ విధంగా నివేదిక సమర్పించింది ఈ విషయానికి సంబంధించి? అంటే ఎవరైతే అల్లర్లో పాల్గొనుకున్న వారి పేర్లు పార్టీ పరంగా చూసి వారి మీద కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితుల్లో వారికి సంబంధించి ఎంక్వైరీ ఆఫీసర్ పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసిన తర్వాతనే వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధం కావాల్సి ఉంది. సిట్ పొందుపరిచిన అంశాలు దృష్టిలో ఉంచుకొని దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు విషయంలో చాలా కీలక విషయాలు వెలుగులోకి వస్తాయంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక సిట్ అధికారులు చేసినటువంటి దర్యాప్తు, అలానే సిట్ అధికారులు చేసినటువంటి నివేదిక పరంగా చూస్తే కనుక ఈ కేసులు దరిదాపుగా 60% సాల్వ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎంపీ హరిరామ జోగయ్య మరో లేఖను విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరబోతున్న కూటమి ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉండాలి అన్న దానిని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయ అనుభవం, జనసేనాని పవన్ కళ్యాణ్ కష్టం, అలాగే ప్రధాని మోదీ చరిష్మా వల్లే రాష్ట్రంలో కూటమి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుందని అన్నారు. పాతకాలపు పరిపాలనా విధానాలు మారాలని, ఇక పాలనలో పారదర్శకత ఉండాలని ఆకాంక్షించారు హరిరామ జోగయ్య. కుల మతాలకు అతీతంగా నీతివంతమైన పాలన అందించాలని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఏ పథకాలు అమలు జరపాల్సి ఉందో, ఏ పథకాలు అమలు చేస్తే సామాజిక న్యాయం, సమ సంక్షేమం, సమాన అభివృద్ధి సాధించగలుగుతామో విశ్లేషిస్తూ ప్రజానీకం ముందు తద్వారా ప్రభుత్వం ముందు పెట్టడానికి తాను ప్రయత్నిస్తానని అన్నారు. మాజీ ఎంపీ హరిరామ జోగయ్య మరో లేఖను విడుదల చేశారు. ఇక రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరబోతున్న కూటమికి సంబంధించి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉండాలి అన్న దానికి సంబంధించి అయితే లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయ అనుభవం, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ కష్టం, ప్రధాని మోదీ చరిష్మా వల్లనే రాష్ట్రంలో కూటమి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుందని అన్నారు. రైట్. ఇక కూటమి పాలన ఎలా సాగించాలి అనే దానికి సంబంధించి అయితే హరిరామ జోగయ్య ఒక లేఖనైతే విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం. మమత, ఈ కాపు ఉద్యమ నాయకుడు, అదేవిధంగా మాజీ మంత్రి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాయటం జరిగింది. ఏదైతే కూటమిలో ఉన్నటువంటి ఇటు జనసేన, తెలుగుదేశం, అదేవిధంగా బీజేపీ, ఈ మూడు పార్టీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించడం జరిగింది. వన్ సైడ్ ప్రజలైతే తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో ఆయన హరిరామ జోగయ్య అయితే ఈ మూడు పార్టీలకు సంబంధించి పరిపాలన ఏ విధంగా 5 సంవత్సరాల పాటు ప్రజలు ఈ మూడు పార్టీలకి అవకాశం ఇచ్చారు కాబట్టి మూడు పార్టీలకు సంబంధించి పరిపాలన ఏ విధంగా ఉండాలి అనే నేపథ్యంలో ఆయన ఒక బహిరంగ లేఖ రాయటం జరిగింది. ఏదైతే లేఖ సంబంధించినటువంటి సమాచారంగా మనం చూసినట్లయితే ఏదైతే ప్రత్యేక హోదా సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇటు బీజేపీ పార్టీ సంబంధించి ఇమీడియట్ గా ఇటు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, అదేవిధంగా
కొన్ని ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఇచ్చినప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోపక్క ఏదైతే ఇటు రాయలసీమ కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర ఉన్నటువంటి కొన్ని జిల్లాలు, ఈ జిల్లాలు కూడా చాలా సమస్యలతో ఉన్నారు. ఇటు తాగునీరు, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, విద్య, వైద్య సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ వెనకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ప్యాకేజీలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతాలన్నిటి కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి చెప్తున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఏదైతే కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిందో ఆ పథకాలన్నిటి కూడా ఆఫ్ చేసి ఏదైతే పేదవారు, నిజమైనటువంటి పేదవారు ఎవరైతే వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి ఆకలి తీర్చేందుకు మాత్రమే పథకాలు ఉండాలి తప్ప పథకాలు వద్దని చెప్పేసి కూడా ఆ లేఖలో సారాంశంగా చెప్పడం జరిగింది. మరోపక్క మనం చూసుకున్నట్టయితే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. ప్రాంతాల వారీగా అన్ని ప్రాంతాల వారీగా డెవలప్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రాజధానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఈ ఒక ప్రాంతం నుంచి కాకుండా అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి తన లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలి. కానీ సంక్షేమం ఒక తీసుకెళ్ళినట్టయితే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడదు. కాబట్టి అభివృద్ధి కూడా చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టించాలి, సంపదని ఉండాలి. అదేవిధంగా తద్వారా ఇది ఎవరైతే పేదవారు ఉన్నారో పేదవారి యొక్క సంపాదన కూడా పెరిగే విధంగా ఇటు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని చెప్పడం జరిగింది. మరోపక్క చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి రక్షణ ఉండాలి. అదే వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా వితంతులకు సంబంధించినటువంటి వారి యొక్క అవసరాలు తీర్చేందుకు కొన్ని కొత్త పథకాలు కూడా రూపొందించాలి. వారి యొక్క ఆకలి తీర్చే విధంగా కూడా ఉండాలని చెప్పడం జరిగింది. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఏదైతే హరిరామ్ చౌదరి గతం నుంచి కూడా గత 6 నెలల నుంచి కూడా ఏదైతే ఎలక్షన్ వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక మార్లు ఇటు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి అనేక మార్లు బహిరంగ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ ఏ విధమైన స్టాండ్ తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఒకవేళ ఒంటరిగా పోటీ చేయాలా లేకపోతే కలిసి పోటీ చేయాలా అనే అంశాల మీద అనేక మార్లు ఆయన బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఏదైతే ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఘన విజయం సాధించినటువంటి ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే కూటమి సభ్యులందరూ కూడా ఏదైతే ఈ పథకాలు, ఉచిత పథకాలు ఉన్నాయో ఈ ఉచిత పథకాలన్నీ కూడా ఆఫ్ చేసి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, అదేవిధంగా ప్రాంతాల వారీగా అన్ని ప్రాంతాలు డెవలప్ చేసే విధంగా కూడా చేయాలని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది. మమత. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.